అది నీ ముందు అన్న లైట్ కనపడడం ఉండు, పిల్లలు లైన్ కనపడడం మీరు లెగన్ మీరు తప్పండి వెనకాల పిల్లలు ఉన్నారు వెనకాల వీళ్ళు బిల్స్ అయ్యి కరెక్ట్గా వచ్చేస్తున్నాయా? ఏంట్రా చెప్పండి. మా సైకిల్ ఎండ ఎండిపోతున్నాయి సార్, వాళ్ళ తడిచిపోతుంది సార్. సైకిల్ స్టాండ్ పెట్టచ్చు సార్. సైకిల్ రోడ్ బాగాలేదు సార్ అక్కడ కొంచెం. ఆ రెండు చేయిస్తానులే, ఆ రెండు నేను చేయిస్తాను. ఈసారి ఇచ్చిన డబ్బులు ఈ రోడ్డు పెట్టేయండి సార్, ఇస్తాను కదా డబ్బులు, దాన్ని పెట్టుకోండి. చెట్లు పడిపోయి 25 మీటర్లు పడిపోయింది. మరి రిపేర్ పంపారు, రిపేర్ పెట్టి జిల్లా పరిషత్లో డోనర్స్ యాప్ అని ఒకటి ఇచ్చారండి. డోనర్స్ ఎవరని చూస్తాను చూడండి, లేకపోతే ముందు రోడ్డు అది ఏందో. సైకిల్ స్టాండ్ మరి ఏంటి, ఎవరు డోనర్స్ రాలేదా అడిగారా? అది ఎంత ఖర్చు అవుద్ది, దీనికి ఇంత వేద్దామని చెప్పండి. అదే మంచి మనం చేసేది, ఇంకేముంటుంది. 20 సంవత్సరాల నుంచి చేస్తాం. మాకు ఐడెంటి కార్డులు లేవండి. ఎన్నిసార్లు ఇది చేస్తున్నామండి. ఐడి కార్డులు కానీ వస్త్రాలు కావాలండి. ఒక జీతం కూడా పెరగాలండి మాకండి. ఏమండి సార్, మమ్మల్ని తిరిగి అంతా కష్టపడి చేసుకుంటున్నామండి. బాగా చేస్తున్నారు. బాగా ఇదే టైం ఎప్పుడు వచ్చినా అసలు ఎవరు మారలేదండి. అన్నీ బాగానే ఉన్నాయా? రోజు ఎగ్ బాగుంటుందా? శుక్రవారం దాకా పెడతారు, శనివారం ఆదివారం ఉండదు. ఆదివారం ఎలాగ స్కూల్ ఉండదు. సాంబార్ అది ఎలా ఉంటుంది? సాంబార్ దీంట్లో రసం సాంబార్ కదా, చాలు ఇంకొద్దాం, వద్దాం వద్దు చాలు పడేయలేం కదా. సాంబార్ అడిగాను మాట్లాడాను, అన్నీ బాగానే ఉన్నాయండి. రోజు ఎలా పెడుతున్నారంట. తినరా భోజనం మానేయాను. మీరు తినండి అమ్మా, మీరు తినండి కరెక్ట్గా ఉండదా? బాగానే ఉంటుందా రోజు? కొద్దిగా చాలు ఇంకొంచెం రైస్ తినండి. ఆరుగోళ్ళు గ్రామంలో ఇక్కడ ఉన్నటువంటి పిల్లలందరికీ పౌష్టిక ఆహారం అందుతుందా లేదా, క్వాలిటీ ఫుడ్ పెడుతున్నారా లేదా అనే దాని మీద ఇక్కడ స్కూల్ చెకింగ్ రావడం జరిగింది. సడన్గా మనం ఏం చెప్పి రాలేదు, అన్నీ బాగానే ఉండారు. కూర అంతా బాగుంది, బంగాళదుంప కర్రీ చేశారు, అదేవిధంగా రసం పెట్టారు, చక్కెర పొంగల్ పెట్టారు, రైస్ కూడా బాగానే ఉంది. చక్కెర పొంగల్ కొంచెం పలుకు ఉంది, దాన్ని అంతా బాగానే ఉంది. టోటల్గా పిల్లలకి ఏమి చెడ్డ ఆహారం పెట్టట్లేదని చెప్పడానికి గర్వపడుతున్నాం. ఎందుకంటే లోకల్ లీడర్స్ కూడా బాగా కాన్సన్ట్రేట్ చేసినట్టున్నారు, అలాగే మాస్టర్లు వాళ్ళు కూడా చూసుకుంటున్నట్టున్నారు. చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. పిల్లలు మన పిల్లల ఆరోగ్యాన్ని మనం కాపాడవలసిన అవసరం మన మీద ఉంది. మిమ్మల్ని నమ్మి, మాస్టర్లను నమ్మి గ్రామస్తులు మన దగ్గర పంపుతారు లేని కుటుంబాల నుంచి.
వాళ్ళందరినీ మన పిల్లలు హత్తుకుని వాళ్ళు తినే ఫుడ్ కరెక్ట్గా లేకపోతే ఇమీడియట్గా మీరు ఇవ్వండి, మార్చేద్దాం. అది మీది కూడా బాధ్యత. ఇక్కడ ఉన్న టీచర్స్ అందరూ కూడా బాధ్యత తీసుకోండి. ఇక్కడ మన పెద్దలందరూ కూడా మధ్య మధ్యలో వచ్చి అవసరమైతే మనమే పంపండి. ఓ 10 కేజీలు బియ్యం కావాలంటే మనం ఇవ్వండి. ఎప్పుడైనా టేస్ట్ చూడడానికి మీరు వస్తున్నారని అంటే కొంచెం వాళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగా చేస్తూ ఉంటారు. నేనేంటే అన్ని స్కూళ్ళు తిరుగుతూ కొంచెం టైం పడుతుంది కాబట్టి ఇక్కడ ఉన్న పెద్దలు కూడా ఈ పిల్లలకి అందే పౌష్టికాహారం మీద కూడా మీరు అందరూ శ్రద్ధ పెట్టండి. ఈ స్కూల్లో అయితే నాకు ఆహారం నచ్చింది, నేను సాటిస్ఫైగా ఉన్నాను. తప్పు లేనప్పుడు తప్పనే లేదని చెప్పాలి, తప్పు చేసి తప్పు చేశారని చెప్పాలి. దాంట్లో ఎలాంటిది బేసిజాలు ఉండవు, అలాంటి దాయవలసిన అవసరం కూడా లేదు. ఈ స్కూల్లో ఆహారం బాగానే పెడుతున్నారు పిల్లలకి. ఇంక ఎగ్ ఇవాళ శనివారం కాబట్టి ఎగ్ వేయలేదు, శనివారం ఎగ్ కూడా వేస్తున్నారంట. రోజు చక్కెర పొంగలు పెడుతున్నారు అని పిల్లలు కూడా చెప్పడం జరిగింది. ఈరోజు కూడా చక్కెర పొంగలి, ఒక కూర, ఒక రసం, చక్కెర పొంగలి పెట్టడం జరిగింది. కాబట్టి ఇదే టైప్లో మెయింటైన్ చేసి పిల్లల ఆరోగ్యాన్ని కాపాడమని. వచ్చి ఎగ్ కూడా బాగుందా లేదా అది కూడా చూడండి. డ్యామేజ్ ఎగ్స్ కానీ అవి పిల్లలు పెడితే దానివల్ల రివర్స్ అవుతాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్న స్కూల్ పేరెంట్స్ ప్లస్ ఇక్కడ ఉన్న పెద్దలు కూడా బాధ్యత తీసుకుంటారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.